ఇప్పుడు అది మేమే చేయాలి. అది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏది ఇప్పుడు మన ఇది రావాలండి. అక్కర్లేదు సార్, మీరు కనపడతారు వాళ్ళకి. హలో, ఇదంతా కూడా ఇక్కడ వస్తుంది సార్. ఈ పిల్లలది కూడా ఇలా వస్తుంది. ఇందాక చూసాం కదా మనం. అదే మార్చండి. అట్లా కదండి, ఇట్లా వస్తుంది. 4 4 4 4. వాయిస్ వినపడట్లేదు సార్. నేను చెప్పట్లేదమ్మా, చెప్తా ఇప్పుడే. సరే సార్. అదే అక్కడ ఇక్కడ నొక్కండి. దాన్ని కొంచెం పక్క తీసారండి. అలాగే అక్కడ నొక్కితే నా ఫోటో వస్తుంది కదా. అది నొక్క నా ఫోటో వస్తుంది. రావట్లేదండి. హలో అండి, 7 వచ్చారు. అదే వస్తాను. సార్ వినపడుతుందమ్మా? హలో, వినపడుతుంది సార్. వినపడుతుంది సార్. ఓకే చూడండి. చెప్పండి. రికార్డ్ అవుతుంది. అవుతుందా? మనకి ఎలా తెలుస్తుంది? ఒకసారి ఓపీఎస్ అవుతుంది. చూడండి, ఈరోజు వినపడుతుందమ్మా? వినపడుతుంది సార్. చూడండి సార్ వినపడుతుంది. ఓకే ఈరోజు మనం తరుగుదలలో 4వ పద్ధతి ఉంది, దాని గురించి నేర్చుకుందాం. తరుగుదలలో 4వ పద్ధతి ఉంది, దాని గురించి నేర్చుకుందాం. అదేంటంటే డిప్లేషన్ మెథడ్, తగ్గింపు పద్ధతి. ఏంటంటే ఇది డిప్లేషన్ మెథడ్, తగ్గింపు పద్ధతి. డిప్లేషన్ మెథడ్, తగ్గింపు పద్ధతి. చూడండి, సాయి టింబర్ కంపెనీ ఒక కలప ఉన్న భూభాగాన్ని సాయి టింబర్ కంపెనీ ఒక కలప ఉన్న భూభాగాన్ని 7,500 రూపాయలకు సేకరించి దాని అభివృద్ధికి 1,500 రూపాయలు ఖర్చు చేశాడు. ఖర్చు చేశారు. ఆ భూభాగంలో 5 లక్షల అడుగుల గల కలప లభిస్తుందని అంచనా వేశారు. కలప నరికి తదుపరి ఆ భూభాగాన్ని 500 రూపాయలకు విక్రయించారు. 2019 సంవత్సరంలో 50,000 అడుగుల కలప సేకరించినట్లయితే తగ్గింపు రేటును లెక్కించండి అన్నాడు. తగ్గింపు రేటును లెక్కించండి అని చెప్పి చెప్పడం జరిగింది. చూడండి, ఇది సాయి టింబర్ కంపెనీ ఒక కలప ఉన్న భూభాగాన్ని 7,500 రూపాయలకు సేకరించి దాని అభివృద్ధికై 1,500 రూపాయలు ఖర్చు చేసింది. ఆ తర్వాత ఖర్చు చేసింది. ఆ భూభాగంలో 5 లక్షల అడుగుల కలప లభిస్తుందని 5 లక్షల అడుగు కలప లభిస్తుందని చెప్పి అంచనా వేశారు. కలప నరికిన తదుపరి ఆ భూభాగాన్ని 500 రూపాయలకు విక్రయించారు. 2019 సంవత్సరంలో 50,000 అడుగుల కలప సేకరించినట్లయితే తగ్గింపు రేటును లెక్కించండి. ఇది మనం నేర్చుకునేటువంటి తరుగుదల పద్ధతులలో 4వ పద్ధతి. ఇది 4వ పద్ధతి. మొదటి పద్ధతి ఏంటంటే స్థిర వాయిదాల పద్ధతి నేర్చుకున్నాం. రెండో పద్ధతి ఏంటంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి నేర్చుకున్నాం. ఆ తర్వాత 3వ పద్ధతి ఏంటంటే వార్షిక పద్ధతి నేర్చుకున్నాం. ఇది 4వ పద్ధతి ఏంటంటే తగ్గింపు పద్ధతి. దీంతో మనకు సిలబస్లో ఉన్న 4 పద్ధతి, మొత్తం 10 పద్ధతులు ఉన్నప్పటికీ సిలబస్లో ఉన్నటువంటి 4వ పద్ధతులు దీంతో అయిపోద్ది. సాయి టింబర్ కంపెనీ ఒక కలప ఉన్న భూభాగాన్ని 7,500 రూపాయలకు సేకరించింది. దాని అభివృద్ధికి 1,500 రూపాయలు ఖర్చు చేసింది. మొత్తం ఖరీదు ఇదంతా ఏంటంటే సేకరణ ఖరీదు 7,500 రూపాయలేమో సేకరణ పెట్టారు. డెవలప్మెంట్కి ఏమో 1,500 రూపాయలు పెట్టారు. ఆ భూభాగంలో 5 లక్షల అడుగుల కలప లభిస్తుందని అంచనా వేశారు. కలప నరికిన తదుపరి ఆ భూభాగాన్ని 500 రూపాయలకు విక్రయించారు. భూభాగాన్ని అంటే తుక్కు విలువ, ఇది 500 రూపాయలకు విక్రయించారనే తుక్కు విలువ. 2000 ఏమో చెప్పుగా జాహ్నవి చెప్పమ్మా. హలో సార్ ఏం కాదు సార్. సార్ ఏంటి సార్? ఏంటి మాట్లాడుతున్నావా?
మాట్లాడలేదు సార్ నేను. సరే, ఇక్కడ నీ పేరు వస్తుంది స్పీకింగ్ అన్న చోటన. 2019 సంవత్సరంలో 50,000 రూపాయల అడుగులు కలప సేకరణకై సేకరించినట్లయితే తగ్గింపు రేటును లెక్కించండి అన్నాడు. తగ్గింపు రేటును లెక్కించండి అన్నాడు. ఇంకోసారి చూడండి. సాయి టింబర్ కంపెనీ ఒక కలప ఉన్న భూభాగాన్ని 7,500 రూపాయలకు సేకరించి దాని అభివృద్ధికై 1,500 రూపాయలు ఖర్చు చేశాడు. మొత్తం ఈ 7,500 ప్లస్ 1,500 ఈ రెండూ కూడా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, సేకరణ వ్యయం. ఆ భూభాగంలో 5 లక్షల రూపాయల 5 లక్షల అడుగుల కలప లభిస్తుందని అంచనా వేశారు. 5 లక్షల అడుగుల కలప లభిస్తుందని అంచనా వేశారు. కలప నరికిన తదుపరి ఆ భూభాగాన్ని 500 రూపాయలకు విక్రయించారు. కలప నరికిన తదుపరి ఆ భూభాగాన్ని 500 రూపాయలకు విక్రయించారు. 2019 సంవత్సరంలో 50,000 అడుగుల కలప సేకరించినట్లయితే తగ్గింపు రేటును లెక్కించండి అన్నాడు. ఇది మనం ఏమనుకున్నాం, ఏ పద్ధతి అనుకున్నాం? దీన్ని తగ్గింపు పద్ధతి అనుకున్నాం. తగ్గింపు పద్ధతి అనేది దేనికి లెక్కిస్తారంటే గనులు కానీ, క్వారీలు కానీ, మైన్స్ కానీ, ఆ తర్వాత పెట్రోలియం బావులు కానీ, గ్యాస్ నిల్వలు కానీ, కలప గురించి కానీ, ఇట్లాంటి సహజ వనరుల మీద తరుగుదలను లెక్కించడానికి ఉపయోగించేటువంటి పద్ధతిని, సహజ వనరుల మీద తరుగుదలను లెక్కించడానికి ఉపయోగించేటువంటి పద్ధతిని ఏమని పిలుస్తారంటే సహజ వనరుల మీద తరుగుదలను లెక్కించడానికి ఉపయోగించే పద్ధతిని ఏమని పిలుస్తామంటే తగ్గింపు పద్ధతి అంటాం. డిప్లేషన్ మెథడ్ అంటాం. ఈ డిప్లేషన్ మెథడ్కి మనకి సూత్రం ఏంటంటే తరుగుదల ఈజ్ ఈక్వల్ టు ఖరీదు గని ఖరీదు మైనస్ తుక్కు విలువ బై అంచనా వేసిన యూనిట్లు. గని ఖరీదు మైనస్ తుక్కు విలువ బై అంచనా వేసినటువంటి యూనిట్లు. ఇప్పుడు గని ఖరీదు ఎంత కొన్నాం? గనిని భూభాగాన్ని సేకరించింది 7,500 సేకరించాం. 7,500 ప్లస్ చూడండి, 7,500 ప్లస్ 1,500 మైనస్ 500. 7,500 ప్లస్ 1,500 మైనస్ 500. ఇదేమో 7,500 ప్లస్ 500 అనేదేమో సేకరణ వ్యయం, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటాం, సేకరణ వ్యయం. ఇదేమో తుక్కు విలువ. 7,500 రూపాయలు సేకరించి 7,500 రూపాయలు దాన్ని కొనుగోలు చేసి 1,500 రూపాయలు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. మైనస్ తుక్కు విలువ 500 బై అంచనా వేసిన యూనిట్లు. మొత్తం అంచనా వేసిన యూనిట్లు ఎంత? 3 లైన్ చూడండి. 5 లక్షల అడుగుల కలప లభిస్తుందని అంచనా వేసాం. 5 లక్షల అడుగుల కలప లభిస్తుందని చెప్పి మనం అంచనా వేసాం. ఇప్పుడు మొత్తం ఖరీదు 7,500 ప్లస్ 1,500 మొత్తం 9,000 మైనస్ తుక్కు విలువ 500 బై అంచనా వేసిన యూనిట్లు 5 లక్షల అడుగులు కలప 5 లక్షలు. ఇప్పుడు 5 లక్షలు అంటారు, అక్కడ 50,000 ఉంది అమ్మా. అది కాదు అదేంటి? అది ఎప్పుడు? అది 2019 సంవత్సరంలో 50,000 అడుగులు కలప మనం సేకరించినట్లయితే మనం మొత్తం ఎంత చూడండి, ఇక్కడ చూడండి, మొత్తం 3 లైన్లో ఉంది. 5 లక్షల అడుగులు కలప లభిస్తుందని అంచనా వేశాం కదా. ఆ భూభాగంలో 5 లక్షల అడుగుల కలప లభిస్తుందని అంచనా వేశారు. ఉందా? మొత్తం అంచనా వేసిన కలప ఇది 2019 సంవత్సరంలో మనం సేకరించిన కలప. మొత్తం అసలు ఆ భూభాగంలో లభించే మొత్తం టోటల్ కలప ఎంత అంటే 5 లక్షల అడుగులు లభిస్తుంది. మనం 2019లో మనం ఎంత సేకరించాం కలప నుంచి? 5 లక్షల అడుగుల్లో 50,000 అడుగులు మాత్రమే మనం సేకరించడం జరిగింది. అది అందుకని ఖరీదు మొత్తం 7,500 ప్లస్ 1,500 మైనస్ తుక్కు విలువ బై అంచనా వేసినటువంటి యూనిట్లు. 7,500 ప్లస్ 1,500 దట్ ఈజ్ ఈక్వల్ టు 9,000 మైనస్ తుక్కు విలువ 500 డివైడెడ్ బై అంచనా వేసిన యూనిట్లు 5 లక్షలు. ఇప్పుడు 7,500 ప్లస్ 1,500 దట్ ఈజ్ ఈక్వల్ టు 9,000 మైనస్ 500. 9,000 మైనస్ 500 డివైడెడ్ బై 5 లక్షలు. 9,000 మైనస్ 500 ఎంతంటే 8,500 రూపాయలు డివైడెడ్ బై 5 లక్షలు. అంటే ఒక్కొక్క అడుగుకి అయినటువంటి ఎంత వస్తుందంటే అయినటువంటి తరుగుదల వ్యయం 0.017 రూపీస్ వస్తుంది. అంటే 17 పైసలు వస్తుంది. ఒక్కొక్క దానికి అయినటువంటి తరుగుదల యూనిట్ ఖరీదు ఎంత వచ్చిందంటే 0.017. డిప్లేషన్ ఫర్ ద ఇయర్ 2019 2019 సంవత్సరానికి మొత్తం తగ్గింపు పద్ధతిలో తరుగుదల. మనకి 2019లో ఎన్ని అడుగులు సేకరించాం? 50,000 అడుగులు సేకరించాం. 50,000 అడుగులు ఇంటూ తరుగుదల రేటు 0.017 ఎంచినట్లయితే తరుగుదల కింద రద్దు చేయాల్సినటువంటి మొత్తం ఎంత వచ్చిందంటే 850 రూపాయలు వచ్చింది. డిప్లేషన్ ఫర్ ద ఇయర్ అంటే ఫర్ ద ఇయర్ 2019 2019 సంవత్సరానికి రద్దు చేయాల్సినటువంటి తరుగుదల 0.017 ఇంటూ 50,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 850 రూపాయలు రావడం అనేది జరిగింది. 850 రూపాయలు
రావడం అనేది జరిగింది. 850 వచ్చింది. రూపాయలు తరుగుదల అనేది తరుగుదల నిమిత్తం రావడం అనేది జరిగింది. సార్ కట్ అయిపోయిందండి సార్. సార్ ఏమీ కనిపించటం లేదు సార్. సార్ లేరనుకుంటా. అని ఉన్నా వస్తున్నానమ్మా. ఇందులో మనకు చాలా పేజీలు ఉండాలి, ఒక పేజీ వస్తుందండి. పేజీలు మిస్ అయినాయి అంట. అప్పుడే సెకండ్ చాప్టర్ మొదలు పెట్టారు సార్. సెకండ్ కాదు, అందులోనే 4వ. ఇప్పుడు చూడండి, ఇది కాదు, ఇది ఇట్లా నొక్కితే తిప్పితే వెళ్ళిపోద్ది. ఎట్లాగా ఇట్లా వెళ్ళాలి. ఒక పేజ్ స్క్రోల్ అవుతుంది కాదు, మొత్తం రోజు మీకు మొత్తం ఎట్లాగా అవుతుంది. ఇట్లా ఇక్కడ స్క్రోల్ చేస్తే అయిపోతుంది. ఇట్లా వెళ్ళాలని కష్టం కదా. జూమ్ అవుట్ చేయండి. ఇంకానా ఇప్పుడు చేయండి స్క్రోలింగ్. ఒక పేజ్ సరే. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ పేజీకి వెళ్ళాలంటే 5/6 ఇదే ఇదండి 2/500 కిందకైతే డౌన్ సరే. చూడండి అమ్మా, ఇంకోసారి చెప్తున్నా చూడండి. సాయి టింబర్ కంపెనీ ఒక కలప ఉన్న భూభాగాన్ని 7,500 రూపాయలకు సేకరించి దాని అభివృద్ధికి 1,500 రూపాయలు ఖర్చు చేసింది. ఆ భూభాగంలో 5 లక్షల అడుగుల కలప లభిస్తుందని అంచనా వేశారు. ఆ భూభాగంలో 5 లక్షల అడుగుల కలప లభిస్తుందని అంచనా వేశారు. కలప నరికిన తదుపరి ఆ భూభాగాన్ని 500 రూపాయలకు విక్రయించారు. 2019 సంవత్సరంలో 50,000 అడుగుల కలప సేకరించినట్లయితే తగ్గింపు రేటును లెక్కించండి. ఇది ఫస్ట్ ముందు ఇది మన తగ్గింపు పద్ధతి అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. దేని మీద కడతామంటే గనుల మీద కానీ, క్వారీల మీద కానీ, మైన్స్ మీద కానీ, ఆ తర్వాత సహజ వనరులు పెట్రోల్ కానీ, తర్వాత గ్యాస్ కానీ, ఇట్లాంటి వాటి మీద సహజ వనరుల మీద లెక్కించేటువంటి తరుగుదలను లెక్కించడానికి ఉపయోగించేటువంటి పద్ధతిని ఏమనిపిస్తామంటే డిప్లేషన్ మెథడ్ లేదా తగ్గింపు పద్ధతి అంటాం. ఈ పద్ధతిలో తరుగుదల రేటును కనుక్కోవడం. ఈ లెక్క ఏంటంటే చిన్న లెక్క. తరుగుదల రేటును ఎట్లా కనుక్కుంటాం, 5 మార్కులకు ఇస్తాడు. తరుగుదల రేట్ని మనం ఎలా కనుక్కుంటాము అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఇక్కడ తరుగుదల రేటును కనుక్కోవడానికి డిప్లేషన్ రేట్, తరుగుదల రేటు, ఖరీదు, ఆ గనిని కానీ లేదా ఆ క్వారీని కానీ లేదా ఆ కలప ఉన్నటువంటి భూభాగాన్ని సేకరించడానికి మనం ఎంతైతే ఖర్చు పెడతామో దాని నుంచి దాని యొక్క స్క్రాప్ వాల్యూ, తుక్కు విలువ తీసేయాలి. స్క్రాప్ వాల్యూ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎస్టిమేటెడ్ లేదా అంచనా వేసిన యూనిట్లు. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 7,500 ఖర్చు పెట్టాం. దీన్ని సేకరించడానికి 7,500 పెట్టాం. అభివృద్ధికి ఏమో 1,500 ఖర్చు పెట్టాం. 7,500 ప్లస్ 1,500 మైనస్ తుక్కు విలువ 500 బై 5,000 యూనిట్లు బై 5 లక్షల యూనిట్లు. 7,500 ప్లస్ 1,500 దట్ ఈజ్ ఈక్వల్ టు 9,000. 9,000 మైనస్ స్క్రాప్ వాల్యూ, తుక్కు విలువ 500 తీసేస్తే మనకి 9,000 మైనస్ 500 డివైడెడ్ బై మొత్తం ఆ భూభాగంలో మనకు లభించేటువంటి కలప. ఎన్ని అడుగులు కలప లభిస్తుంది అనుకుంటున్నాం? ఆ భూభాగంలో 5 లక్షల అడుగుల కలప అనేది లభిస్తుంది అనుకుంటున్నాం. 5 లక్షల అడుగుల కలప అనేది లభిస్తుందని అంచనా వేశాం. కాబట్టి 8,500 డివైడెడ్ బై 5 లక్షలు. 8,500 డివైడెడ్ బై 5 లక్షలు అంచనా మనకి. అంటే ఒక్కొక్క యూనిట్కి సార్ నమస్తే అండి. సరే, నాకేమైనా ఆర్డర్ పంపిస్తారా నాకు?
కాబట్టి మనకి తరుగుదల కడితే ఎంత వచ్చిందంటే ఒక్కొక్క యూనిట్కి తరుగుదల ఎంత వచ్చిందంటే 0.017 వచ్చింది. 0.017 వచ్చింది. ఇప్పుడు సార్ అది ఎలా సార్ తెలిసింది అమ్మా మరి? ఏంటి 0.17 వచ్చినట్టు ఎలా తెలిసింది సార్? ఇదే 8,500 అని 5 లక్షలు పెట్టి భాగించాలి. అవును సార్. భావించాలి. 8,500 5 లక్షల అడుగుల చేత భాగిస్తే 0.017 వస్తుంది తరుగుదల రేటు. ఇప్పుడు వచ్చింది సార్. 2019లో మనం ఎన్ని అడుగులు సేకరించాం కలప ఆ భూభాగం నుంచి 2019లో మనం 50,000 అడుగులు కలపను సేకరించాం. అందుకని డిప్లేషన్ ఫర్ ద ఇయర్ 2019 2019కి తగ్గింపు పద్ధతిలో తరుగుదల కింద రద్దు చేయాల్సిన మొత్తం 0.017 ఇంటూ 50,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 850 రూపాయలు తరుగుదల కింద రద్దు చేయాలి. ఇది ప్రతి సంవత్సరము రద్దు చేయాల్సిన తరుగుదల. ఇక్కడ ఇంతే, ఇది 5 మార్కులకి ఇస్తాడు, మనం ఇట్లాగే చేయాలి. ఒకవేళ ఇస్తే 5 మార్కులకి ఇస్తాడు, ఇలాగే చేయాలి. లెక్క చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. అర్థమైంది? ఒకసారి చూడండి. సాయి టింబర్ కంపెనీ ఒక కలప ఉన్న భూభాగాన్ని 7,500 రూపాయలకు సేకరించి దాని అభివృద్ధికి 1,500 రూపాయలు ఖర్చు చేసింది. ఆ భూభాగంలో 5 లక్షల అడుగుల కలప లభిస్తుందని అంచనా వేశారు. కలప నరికిన తదుపరి ఆ భూభాగాన్ని 500 రూపాయలకు విక్రయించారు. 2019 సంవత్సరంలో 50,000 అడుగుల కలప సేకరించినట్లయితే తగ్గింపు రేటును, తరుగుదల రేటుని ఎంత తరుగుదల రద్దు చేయాలి అది మాత్రమే లెక్కించమన్నాడు. ఈ డెప్లేషన్ పద్ధతి అనేది దేనికి వినియోగిస్తుంటారు అనుకున్నాం మనం? గనులు కానీ లేదా క్వారీలు కానీ కలపకు కానీ తర్వాత ఇంకేంటంటే కలపకు కానీ ఇంకా దేనికి వినియోగిస్తామంటే సహజ వనరులు అంటే పెట్రోల్ కానీ తర్వాత గ్యాస్ కానీ వీటి మీద తరుగుదలను లెక్కించడానికి వినియోగించేటువంటి పద్ధతిని ఏమని పిలుస్తామంటే డిప్లేషన్ మెథడ్ లేదా తగ్గింపు పద్ధతి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ తగ్గింపు పద్ధతిలో తరుగుదల రేటు ఇవ్వనప్పుడు తరుగుదల రేటుని మనం ఇలా కనుక్కుంటాం. డిప్లేషన్ తరుగుదల ఈజ్ ఈక్వల్ టు ఖరీదు ఆస్తి సేకరణకు అయిన వ్యయము మైనస్ తుక్కు విలువ బై అంచనా వేసిన యూనిట్లు. ఇది మనం స్థిర వాయిదాల పద్ధతిలో తరుగుదల రేటు ఇవ్వనప్పుడు కూడా మనం ఎట్లాంటి సూత్రమే వేసేవాళ్ళం. ఆస్తి కొన్న ఖరీదు ప్లస్ అవశేష విలువ మైనస్ ఆస్తి కొన్న ఖరీదు ప్లస్ స్థాపన ఖర్చులు మైనస్ అవశేష విలువ బై ఆస్తి జీవిత కాలం అని వేసేవాళ్ళం. ఇక్కడ కూడా ఏంటంటే ఆస్తి ఖరీదు అదే గని ఖరీదు మైనస్ తుక్కు విలువ బై అంచనా వేసిన ఉత్పత్తి యూనిట్. ఎన్ని యూనిట్లు వస్తాయి మనకు అంచనా. ఇప్పుడు దీని ఖరీదు 7,500 రూపాయలకు మనం సేకరించాం, 1,500 రూపాయలు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. అందులో మనకి తుక్కు విలువ ఎంత వస్తుందంటే ఎంత అన్నాడు? 5 రూపాయలు. ఆ కలప నరికిన తదుపరి ఆ భూభాగాన్ని 500 రూపాయలకి విక్రయించారన్నారు. అంటే తుక్కు విలువ 500 రూపాయలు వచ్చింది. డివైడెడ్ బై 5 లక్షలు. 7,500 ప్లస్ 1,500 మైనస్ 500 బై 5 లక్షలు దట్ ఈజ్ ఈక్వల్ టు 7,500 ప్లస్ 1,500 9,000. 9,000 మైనస్ తుక్కు విలువ 500 బై 5 లక్షల అడుగులు. ఈ 9,000 నుంచి 500 తీసామనుకోండి 8,500 వస్తుంది. 8,500 బై 5 లక్షలు దట్ ఈజ్ ఈక్వల్ టు 0.017 అనేది రావడం జరిగింది. అది ఒక్కొక్క అడుగుకు సంబంధించి తరుగుదల రేటు. మనం 2019 సంవత్సరంలో లెక్కలో 50,000 అడుగుల కలపను మనం సేకరించామని చెప్తున్నాడు. లెక్కలో 50,000 అడుగుల కలపను మనం సేకరించామని చెప్పాడు. కాబట్టి మొత్తం ఎంత వస్తుందంటే 50,000 ఇంటూ 0.017 దట్ ఈజ్ ఈక్వల్ టు 850 రూపాయలు. 2019 సంవత్సరానికి రద్దు చేయాల్సినటువంటి తరుగుదల ఎంత వచ్చిందంటే 850 రూపాయలు రావడం జరిగింది. ఇట్లా ఈ లెక్కలో రద్దు చేయాల్సిన తరుగుదల ఎంతో దానిని మాత్రమే మనం కనిపెట్టాం. ఇక నెక్స్ట్ లెక్కల్లోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ లెక్కల్లోకి మనం వెళ్ళామనుకోండి, తదుపరి లెక్కను మనం చూద్దాం. తదుపరి లెక్కనే మనం చూద్దాం. చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి 1/6 రెండో లెక్క ఇది. 1/6/2018 ఒక గనిని 5 లక్షల రూపాయలకు లీజుకు తీసుకున్నారు. 1/6/2018 ఒక గనిని 5 లక్షల రూపాయలకు లీజుకు తీసుకున్నారు. ఆ గని నుంచి 1,00,000 టన్నుల ఖనిజం వస్తుందని అంచనా వేశారు. వాస్తవ ఉత్పత్తి క్రింది విధంగా ఉంది. 2018 5,000 టన్నులు, 2019 20,000 టన్నులు, 2020 16,000 టన్నులు. తగ్గింపు పద్ధతిలో తరుగుదలను ఛార్జీ చేస్తారని భావిస్తూ 3 సంవత్సరాలకు గని ఖాతాను చూపండి అన్నాడు. 1/6/2018 ఒక గనిని 5 లక్షల రూపాయలకు లీజుకు తీసుకున్నారు. 1/6/2018 ఒక గనిని 5 లక్షల రూపాయలకు లీజుకు తీసుకున్నారు. ఆ గని నుంచి 1,00,000 టన్నుల ఖనిజం వస్తుందని అంచనా వేశారు. వాస్తవ ఉత్పత్తి క్రింది విధంగా ఉంది. 2018 5,000 టన్నులు వచ్చినాయి.
ఏ సంవత్సరం అయితే మన గనిని లీజుకు తీసుకున్నామో ఆ సంవత్సరంలో 6 నెలలు మాత్రమే మనం వాడి 1/6 అంటే 7 నెలలు వాడాం. అందుకనే మనకి 5,000 టన్నులు మాత్రమే వచ్చింది. 2019లో మనం పూర్తిగా వాడుకున్నాం, 20,000 టన్నుల ఉత్పత్తి అనేది వచ్చింది. 2020లో మనం 16,000 పూర్తిగా వాడుకున్నాం, 16,000 టన్నుల ఉత్పత్తి అనేది రావడం జరిగింది. తగ్గింపు పద్ధతిలో తరుగుదలను ఛార్జీ చేస్తారని భావిస్తూ 3 సంవత్సరాలకు గని ఖాతాను చూపండి. తగ్గింపు పద్ధతిలో తరుగుదలను ఛార్జీ చేస్తారని భావిస్తూ 3 సంవత్సరాలకు గని ఖాతాను చూపండి. తగ్గింపు పద్ధతిలో తరుగుదలను ఛార్జీ చేస్తారని భావిస్తూ తరుగుదలను 3 సంవత్సరాలకు చూపండి అన్నాడు. ఇక్కడ మనకి తరుగుదల ప్రతి సంవత్సరము రద్దు చేయాల్సినటువంటి తరుగుదల రేటు ఇక్కడ ఇవ్వలేదు. మనకి తరుగుదల రేటు ఇవ్వలేదు కాబట్టి తరుగుదల రేటు కట్టాలి. తరుగుదల రేటు ఈజ్ ఈక్వల్ టు గని ఖరీదు మైనస్ తుక్కు విలువ బై అంచనా వేసిన ఉత్పత్తి యూనిట్లు. గని ఖరీదు తరుగుదల రేటు వినపడుతుందమ్మా? హలో హలో వినపడుతుంది సార్. ఓకే. తరుగుదల రేటు ఈజ్ ఈక్వల్ టు గని ఖరీదు మైనస్, ఇక్కడ ఈ లెక్కలో తుక్కు విలువ అంటూ ఏమీ ఇవ్వాల. గని ఖరీదు మైనస్ తుక్కు విలువ, స్క్రాప్ వాల్యూ మనకి ఏమీ ఇవ్వలేదు. గని ఖరీదు మైనస్ తుక్కు విలువ బై అంచనా వేసిన ఉత్పత్తి యూనిట్లు. తుక్కు విలువ ఇవ్వలేదు కాబట్టి మనం తుక్కు విలువ తీసుకోవాలి. గని ఖరీదు ఎంత అన్నాడు? ఫస్ట్ లైన్లో ఇచ్చాడు, మనకి 5 లక్షలు ఇచ్చాడు. 5 లక్షలు బై ఆ గని నుంచి ఎన్ని టన్నుల ఖనిజం వస్తున్నాడు? 2వ లైన్లో ఇచ్చాడు. 1,00,000 టన్నుల ఖనిజం వస్తుంది అన్నాడు. కాబట్టి 5 లక్షలు బై 1,00,000 టన్నులు ఖరీదు బై గని ఖరీదు బై అంచనా వేసిన ఉత్పత్తి యూనిట్లు. 5 లక్షలు బై 1,00,000 టన్నులు వేస్తే ఒక్కొక్క టన్ను ఒక్కింటికి 5 రూపాయలు వచ్చింది. టన్ను ఒక్కింటికి తరుగుదల రేట్ అంతా 5 రూపాయలు వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తామంటే గని ఖాతాను తయారు చేయాలి. అంటే ఇంతకుముందు యంత్రాల ఖాతాను, లీజు ఖాతాని ఎలా తయారు చేసేవాళ్ళమో మనం ఇక్కడ ఇందులో ఏం చేయాలంటే గని ఖాతాను తయారు చేయాలి. ఇందులో మనం ఏం చేయాలి? గని ఖాతాని మనం తయారు చేయాలి. గని ఖాతా తయారు చేసేటప్పుడు కాలమ్స్ మామూలే, పేజీని సెంటర్ ఫోల్డ్ చేస్తాం. ఎడం వైపునేమో తేదీ, వివరాలు, మొత్తం. కుడివైపున తేదీ, వివరాలు, మొత్తం రాయడం జరుగుతుంది. ఎడం వైపున తేదీ, వివరాలు, మొత్తం. కుడివైపున సేమ్ కాలమ్స్ విల్ ఆల్సో బి రిపీటెడ్. డేటు, పర్టికులర్స్, అమౌంట్. డేటు ఏ తేదీన మనం దీన్ని కొనుగోలు చేసాం, మనం ఈ గనిని లీజుకు తీసుకున్న తేదీ 1/6/2018. కాబట్టి డెబిట్ వైపున 1/6/2018 టు నగదు ఖాతా అని రాస్తాం. 1/6/2018 టు నగదు ఖాతా 5 లక్షలు. నెక్స్ట్ ఇది తరుగుదల రేట్ వచ్చింది. సంవత్సరం ఆఖరికి 31/12/2018 31/12/2018 బై తరుగుదల ఖాతా 31/12/2018 బై తరుగుదల ఖాతా. మనం 2018లో ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేసామంటే 5,000 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసాం. 2018లో మనం 5,000 టన్నులను మాత్రమే ఉత్పత్తి చేసాం. కాబట్టి 5,000 ఇంటూ 5 రూపాయలు పైన లెక్కించాం. తరుగుదల రేట్ ఎంత అంటే టన్ను ఒకటికి 5 రూపాయలు వచ్చింది. 5,000 టన్నులు ఇంటూ 5 రూపాయలు దట్ ఈజ్ ఈక్వల్ టు 25,000 వచ్చింది. తరుగుదల మొదటి సంవత్సరం 2018 సంవత్సరంలో 25,000 వచ్చింది. ఇప్పుడు నిల్వ తేల్చాలి. ఇంకేమీ లేవు ఆ సంవత్సరం. నిల్వ తేల్చాలంటే ఏ వైపు ఎక్కువ ఉంటే ఆ వైపు కొడతాం. ఇక్కడ డెబిట్ వైపు ఎక్కువగా ఉంది కాబట్టి డెబిట్ వైపు కూడాం 5 లక్షలు. దాన్ని క్రెడిట్ వైపు తీసుకొచ్చాం. ఈ 5 లక్షల్లోంచి తరుగుదల ఎంత ఉందంటే 25,000 ఉంది. ఈ తరుగుదల తీసేసినట్లయితే 31/12/2018 బై తేల్చిన నిల్వ 4,75,000 వచ్చింది. మొదటి సంవత్సరం చివరి నాటికి మనకి తేల్చిన నిల్వ ఎంత వచ్చిందంటే 4,75,000 వచ్చింది. నెక్స్ట్ 1/1/2019. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే 18 అయిపోయింది కాబట్టి 1/1/2019 ఇక్కడ బై తేల్చిన నిల్వ ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 2 తెచ్చిన నిల్వ అవుతుంది. 2 తెచ్చిన నిల్వ ఎంత అంటే 4,75,000. ఇప్పుడు 2019 సంవత్సరంలో మనకు ఉత్పత్తి చూడండి 20,000 టన్నులు ఉంది. 2019 సంవత్సరంలో ఉత్పత్తి ఎన్ని టన్నులు ఉందంటే మనకి ఉత్పత్తి 20,000 టన్నులు ఉంది. 20,000 టన్నులు ఉంది కాబట్టి టన్ను ఒకటికి తరుగుదల ఖరీదు ఎంత వచ్చిందంటే 5 రూపాయలు వచ్చింది. బై తరుగుదల ఖాతా 20,000 ఇంటూ 5 బై తరుగుదల ఖాతా 20,000 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 రూపాయలు వచ్చింది. తరుగుదల 1,00,000 రూపాయలు వచ్చింది 2వ సంవత్సరం. ఇప్పుడు నిల్వ తేల్చాలి. నిల్వ తేలిస్తే 2వ సంవత్సరంలో తెచ్చిన నిల్వ 4,75,000 ఉంది. డెబిట్ వైపున ఇంకేమీ లేదు. ఇదే 4,75,000 కిందకి తీసుకొస్తాం. దీనిని కుడివైపు తీసుకొచ్చి ఈ 4,75,000 నుంచి మనం బై తరుగుదల 20,000 యూనిట్లు ఉత్పత్తి చేసాం. తరుగుదల రేటు ఒక్కొక్క టన్నుకి 5 రూపాయలు వచ్చింది. 20,000 టన్నులు ఇంటూ 5 రూపాయలు 1,00,000 రూపాయలు తరుగుదల వచ్చింది. కాబట్టి ఈ 4,75,000 నుంచి ఈ 1,00,000 రూపాయలు తీసేయండి. 4,75,000 నుంచి మనం 1,00,000 రూపాయలు తీసేసినట్లయితే ఎంత వస్తుందంటే 3,75,000 వస్తుంది.
4,75,000 నుంచి ₹1,00,000 తీసేస్తే మనకి ఎంత వచ్చిందంటే 3,75,000 వచ్చింది. రెండో సంవత్సరం చివరి నాటికి బై తేల్చిన నిల్వ దట్ ఈజ్ ఈక్వల్ టు 31/12/2019 బై తేల్చిన నిల్వ 3,75,000 వచ్చింది. ఆ తర్వాత దాన్ని నెక్స్ట్ థర్డ్ ఇయర్ 1/1/2020 1/1/2020 నాటికి 2 తెచ్చిన నిల్వ 3,75,000. ఈ సంవత్సరం తరుగుదల, ఈ సంవత్సరం మన ఉత్పత్తి ఎంత ఉంది? 2020 సంవత్సరంలో మన ఉత్పత్తి ఎంత ఉందంటే 16,000 టన్నులు ఉంది. 2020 సంవత్సరంలో మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తి 16,000 టన్నులు ఉంది. కాబట్టి మూడవ సంవత్సరంలో 31/12/2020 అని చెప్పి బై తరుగుదల ఖాతా 16,000 ఇంటూ ₹5 బై తరుగుదల ఖాతా 16,000 యూనిట్లు ఉత్పత్తి చేసాం. ఒక్కొక్క యూనిట్ ఖరీదు ₹5. 16,000 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 80,000 యూనిట్లు వచ్చింది. 16,000 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 80,000 యూనిట్లు తరుగుదల అనేది వచ్చింది. ఈ సంవత్సరం నిల్వ తేల్చాలి. నిల్వ తేలిస్తే 2 తెచ్చిన నిల్వ మనకి 3,75,000 ఉంది. డెబిట్ వైపున ఇంకా ఏమీ లేవు కాబట్టి దీన్ని కూడతా 3,75,000. కుడి వైపు క్రెడిట్ వైపుకి తీసుకొస్తాం. క్రెడిట్ వైపున మనకు బై తరుగుదల ఎంత ఉందంటే 80,000 ఉంది. ఈ టోటల్ 3,75,000. 3,75,000 నుంచి మనం 80,000 తీసేసినట్లయితే 3,75,000 నుంచి మనం 80,000 తీసామనుకోండి. 3,75,000 నుంచి మనం 80,000 తీసేసినట్లయితే మనకి తేల్చిన నిల్వ 31/12/2015 తేల్చిన నిల్వ మనకి ఎంత వచ్చిందంటే 2,95,000. తేల్చిన నిల్వ 2,95,000 రావడం జరిగింది. నెక్స్ట్ 1/1/2021 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత 1/1/2021 2 తెచ్చిన నిల్వ 2,95,000. 2 తెచ్చిన నిల్వ 2,95,000. ఈ 2,95,000తో మనం అక్కడ నమోదు చేసి తెచ్చిన నిల్వ అని చెప్పి వదిలేస్తాం. ఇది లెక్క మనం చేసేటువంటి విధానం. అర్థమైందా జాహ్నవి? అర్థమైంది సార్. దుర్గాదేవి, హలో దుర్గాదేవి, జాహ్నవి సార్ అర్థమైందా? అర్థమైంది సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి. నీ కాలేజీలో ఉన్నాయి, అర్థమైంది బాగా సార్. వినపట్లేదేంటో. మళ్ళీ చెప్తున్నా చూడండి లెక్క కావాలంటే 1/1/2018 ఒక గనిని ₹5,00,000 లీజుకు తీసుకున్నారు. 1/6/2018 ఒక గనిని ₹5,00,000 లీజుకు తీసుకున్నారు. ఆ గని నుంచి 1,00,000 టన్నుల ఖనిజం వస్తుందని అంచనా. 1/6/2018 ఒక గనిని ₹5,00,000 తీసుకున్నారు. ఇది గని యొక్క ఖరీదు. ₹5,00,000 అనేది గని యొక్క ఖరీదు. ఆ గని నుంచి మనకి ఎంత వస్తుందంటే అంచనా వేసినటువంటి ఖనిజం ఎంత వస్తుంది? 1,00,000 టన్నుల ఖనిజం వస్తుంది. వాస్తవ ఉత్పత్తి అనేది ఏ విధంగా ఉంది అంటే 2018లో 5,000 టన్నులు ఉంది. 2018లో 5,000 టన్నులు, 2019లో 20,000 టన్నులు, 2019లో 20,000 టన్నులు, తర్వాత 2020లో 16,000 టన్నులు, 2020లో 16,000 టన్నులు ఉంది. తగ్గింపు పద్ధతిలో తరుగుదలను ఛార్జీ చేస్తారని భావిస్తూ 3 సంవత్సరాలకు గని ఖాతాను చూపండి. తగ్గింపు పద్ధతిలో తరుగుదలను ఛార్జీ చేస్తారని భావిస్తూ 3 సంవత్సరాలకు గని ఖాతాను చూపండి. 3 సంవత్సరాలకు గని ఖాతాను చూపండి అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తరుగుదల రేటును మనం లెక్కించాలి. లెక్కలో తరుగుదల రేటు ఇవ్వలేదు. కాబట్టి తరుగుదల రేటుని మనం లెక్కించాలి. తరుగుదల రేటు ఈజ్ ఈక్వల్ టు గని ఖరీదు డివైడెడ్ బై అంచనా వేసిన ఉత్పత్తి. తరుగుదల రేటు ఈజ్ ఈక్వల్ టు గని ఖరీదు బై అంచనా వేసినటువంటి ఉత్పత్తి. గని ఖరీదు ఎంత కొన్నామంటే మనం 5,00,000కి కొన్నాం. కాబట్టి 5,00,000 బై అంచనా వేసినటువంటి ఉత్పత్తి. 5,00,000 బై అంచనా వేసిన ఉత్పత్తి 1,00,000 టన్నులు. కాబట్టి 5,00,000 బై 1,00,000 టన్నులు అంటే ఒక్కొక్క టన్నుకి ఎంత వస్తుందంటే ₹5 వస్తుంది. ఒక్కొక్క టన్నుకి ఎంత వచ్చిందంటే ₹5 వచ్చింది. ఇప్పుడు ఈ టన్ను ఒక్కింటికి ₹5. తగ్గింపు పద్ధతిలో తరుగుదల రేటు ₹5 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే గని ఖాతా వేస్తాం. గని ఖాతా వేసినప్పుడు మామూలుగా మనం స్థిర వాయిదాల పద్ధతి, తగ్గుతున్న నిల్వల పద్ధతి, ఆ తర్వాత వార్షిక పద్ధతుల్లో ఏ విధంగా అయితే తరుగుదల ఖాతా వేస్తామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనం తరుగుదల ఖాతా వేయాలి. తరుగుదల ఖాతా మనం వేసినట్లయితే అదేవిధంగా మనం తరుగుదల ఖాతా వేస్తే ఎలా వస్తుందంటే ఫస్ట్ కొన్నప్పుడు గని ఖాతా డేటా టు నగదు ఖాతా, గనిని లీజుకు తీసుకున్నాం లేదా కొన్నాం, గని ఖాతా డేటా టు నగదు ఖాతా 5,00,000 రాశాం.
31/12/2018 సంవత్సరం చివరి తేదీన బై తరుగుదల ఆ సంవత్సరంలో మనం ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేసామంటే 5,000 యూనిట్లను ఉత్పత్తి చేసాం. బై తరుగుదల ఖాతా 5,000 ఇంటూ ఒక్కొక్క టన్నుకి ఖరీదు ₹5. 5,000 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 25,000. 5,000 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 25,000. మనకు నిల్వ తెలిస్తే 4,75,000 వస్తుంది. 25,000 వస్తుంది. పైన ఉన్నాయి కదా అమ్మా ఏం చెప్పండి. హలో, సార్, 5,000 టన్నులు ఉత్పత్తి చేసాం. 5,000 ఇంటూ ₹5 దట్ ఈజ్ ఈక్వల్ టు 25,000 తరుగుదల వచ్చింది. మొదటి సంవత్సరం మన నిల్వ తేలిస్తే తెచ్చిన నిల్వ 5 లక్షలు ఉంది. దాన్ని డెబిట్ వైపు కూడి మనం క్రెడిట్ వైపు తీసుకొచ్చామనుకోండి, మన నిల్వ తేలిస్తే ఎంత వస్తుందంటే 5 లక్షల్లోంచి 25,000 తీసేస్తే బై తేల్చిన నిల్వ 31/12/2018 4,75,000 ఉంది. ఇక నెక్స్ట్ రెండో సంవత్సరం 1/1/2019 1/1/2019 తెచ్చిన నిల్వ 4,75,000. 1/1/2019 తెచ్చిన నిల్వ 4,75,000 ఉంది. 31/12/2019 బై తరుగుదల ఖాతా రెండో సంవత్సరంలో మనం ఉత్పత్తి చేసిన తరుగుదల 20,000 టన్నులు ఉంది. బై తరుగుదల 20,000 టన్నులు ఇంటూ టన్ను ఒక్కింటికి ఖరీదు ఎంత అంటే ₹5. 20,000 ఇంటూ ₹5 ₹1,00,000 ఉంది. తర్వాత దీన్ని నిల్వ తేల్చాలి. 4,75,000 డెబిట్ టోటల్ ఉంది. దాన్ని క్రెడిట్ వైపు తీసుకొస్తే 4,75,000 ఉంటుంది. 31/12/2019 బై తేల్చిన నిల్వ 3,75,000. 31/12/2019 బై తేల్చిన నిల్వ 3,75,000. నెక్స్ట్ మూడో సంవత్సరం 1/1/2020 తెచ్చిన నిల్వ రెండో సంవత్సరంలో 31/12/90 బై తేల్చిన నిల్వ 3,75,000 ఉంది. దాన్ని నెక్స్ట్ ఇయర్ 1/1/2020 తెచ్చిన నిల్వ మూడో సంవత్సరం మొదటికి 3,75,000 వచ్చింది. 31/12/90 మూడో సంవత్సరం చివరన 31/12/90 బై తరుగుదల ఖాతా 16,000 ఇంటూ ఒక్కొక్క టన్ను ఖరీదు ₹5. 16,000 ఇంటూ ₹5 దట్ ఈజ్ ఈక్వల్ టు 80,000. 16,000 ఇంటూ ₹5 దట్ ఈజ్ ఈక్వల్ టు 80,000 వచ్చింది. ఆ 80,000 నిల్వ తేల్చాలి అంటే తెచ్చిన నిల్వ ఎంత ఉందంటే 3,75,000 తెచ్చిన నిల్వ ఉంది. ఈ 3,75,000లోంచి ఏం చేయాలంటే తరుగుదల 80,000 తీసేస్తే మనకి 31/12/2020 బై తేల్చిన నిల్వ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై తేల్చిన నిల్వ 2,95,000 వచ్చింది. 2,95,000 దాన్ని నెక్స్ట్ ఇయర్కి 1/1/2021 తెచ్చిన నిల్వ 2,95,000. 1/1/2021 తెచ్చిన నిల్వ 2,95,000. దాంతో అట్లా ఎన్ని సంవత్సరాలు అయితే మనం తయారు చేయమంటాడో అన్ని సంవత్సరాలు తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి తెచ్చిన నిల్వ అని చెప్పి మనం నమోదు చేసి వదిలేస్తే సరిపోతుంది. అర్థమైందా క్రాంతి? అర్థమైంది సార్. ఓకే. ఇక నెక్స్ట్ ఇంకో లెక్క వెళ్దాం. ఇంకో లెక్క చూడండి. 1/1/2009 భరత్ కాలరీస్ లిమిటెడ్ ఏక మొత్తంగా ₹5,00,000 చెల్లించి ఒక గనిని 25 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. 1/1/2009 స్క్రీన్ ఆగిపోయింది సార్. అబ్బా స్క్రీన్ ఆగిపోయింది సార్. స్క్రీన్ ఆగిపోయిందా? అదే థర్డ్ లెక్కది. థర్డ్ లెక్క ఇది కనపడుతుందా? కనపడుతుందా? కనపడుతుంది సార్. అనుకుంటుంది అమ్మా కనపడుతుంది సార్. 1/1 మూడో లెక్క ఇది. 1/1/2009 భరత్ కాలరీస్ లిమిటెడ్ ఏక మొత్తంగా ₹5,00,000 చెల్లించి ఒక గనిని 25 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. 1/1/2009 భరత్ కాలరీస్ లిమిటెడ్ ఏక మొత్తంగా ₹5,00,000 చెల్లించి ఒక గనిని లీజుకు తీసుకుంది. 20 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. ఈ ₹5,00,000 అనేదేమో గని ఖరీదు ₹5,00,000. అంచనా వేసిన బొగ్గు పరిమాణం 25 లక్షల టన్నులు. ఇది అంచనా వేసిన టన్నులు. ఇది 25 లక్షలు. ఖరీదేమో 5 లక్షలు. అంచనా వేసిన టన్నులు బొగ్గు పరిమాణమేమో 25 లక్షల టన్నులు. లీజు కాలంలో 80% లభిస్తుందని అంచనా వేశారు. లీజు కాలంలో 80% లభిస్తుందని అంచనా వేశారు. కంపెనీ తగ్గింపు పద్ధతిలో తరుగుదలను రద్దు చేయాలని నిర్ణయించింది. కంపెనీ తగ్గింపు పద్ధతిలో తరుగుదలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఉత్పత్తి మొదటి 6 సంవత్సరాలలో క్రింది విధంగా ఉంది. ఉత్పత్తి మొదటి 6 సంవత్సరాలలో క్రింది విధంగా ఉంది. 2009 4,000 టన్నులు,
2009 40,000 టన్నులు, 2010 60,000 టన్నులు, 2011 లక్ష టన్నులు, 2012 టు 2014 వరకు ప్రతి సంవత్సరము 2 లక్షల టన్నులు. 9, 10, 11, 12, 13, 14, 12, 13, 14లేనేమో ప్రతి సంవత్సరము 2 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంది. 2009లో 40,000 టన్నులు వచ్చింది, 2010లో 60,000 టన్నులు వచ్చింది, 2011లో లక్ష టన్నులు వచ్చింది. 2012 నుంచి 2014 వరకు ప్రతి సంవత్సరము కూడా 2 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది రావడం జరిగింది. దానికి ఇక తరుగుదల రేటు కట్టాలి. తరుగుదల రేటు ఈజ్ ఈక్వల్ టు గని ఖరీదు మైనస్ తుక్కు విలువ బై అంచనా వేసిన ఉత్పత్తి పరిమాణం లేదా అంచనా వేసిన ఉత్పత్తి యూనిట్లు. గని ఖరీదు మైనస్ తుక్కు విలువ బై అంచనా వేసినటువంటి ఉత్పత్తి యూనిట్లు. ఇక్కడ మనకి గని ఖరీదు మొదటి లైన్లో ఇచ్చాడు 5 లక్షలు బై అంచనా వేసిన టన్నులు 25 లక్షలు. అంటే ఒక్కొక్క టన్ను తరుగుదల రేట్ ఏంటంటే ఒక్కొక్క టన్నుకి 25 రూపాయలు తరుగుదల అనేది రావడం జరిగింది. ఒక్కొక్క టన్నుకి 25 రూపాయలు తరుగుదల అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని వినియోగించుకొని మనం లీజు ఖాతాని 6 సంవత్సరాలకు లీజు ఖాతాని చూపించాలి. ఫస్ట్ సంవత్సరం మన గనిని లీజుకు తీసుకున్నప్పుడు చిట్టాబద్ద ఏంటంటే లీజు ఖాతా డేటా టు నగదు ఖాతా లీజుకు తీసుకున్నాం. 1/1/2009 మనం లీజుకు తీసుకున్నాం. లీజుకు తీసుకున్నప్పుడు దాని యొక్క ఖరీదు ఎంత అంటే 5 లక్షల రూపాయలు. చిట్టాబద్ద ఏం రాస్తామంటే లీజు ఖాతా డేటా టు నగదు ఖాతా 1/1/2009. లీజు ఖాతా డేటార్ టు నగదు ఖాతా 1/1/2009 5 లక్షల రూపాయలు. 1/1/2009 5 లక్షల రూపాయలు. నెక్స్ట్ 31/12/2009 31/12/2009 బై తరుగుదల ఖాతా. మనం 2009లో 40,000 టన్నులను ఉత్పత్తి చేసాం. 40,000 ఇంటూ తరుగుదల రేట్ ఎంత అంటే 25 పైసలు. 0.25 అంటే 25 పైసలు బై తరుగుదల ఖాతా 40,000 ఇంటూ 25 పైసలు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 10,000 రూపాయలు వస్తుంది. మొదటి సంవత్సరం నిల్వ తేల్చాలి. తెచ్చిన నెల నగదు ఖాతా 5 లక్షలు ఉంది. దీని డెబిట్ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ కూడి క్రెడిట్ వైపు తీసుకొచ్చాము 5 లక్షలు. నిల్వ తేలిస్తే 5 లక్షల నుంచి 10,000 తీసేస్తే 4,90,000 ఉంది మొదటి సంవత్సరం చివరి నాటికి. దట్ మీన్స్ ఆన్ 31st December 2009 31/12/2009 లీజు ఖాతా యొక్క తేల్చిన నిల్వ ఎంతంటే 4,90,000. నెక్స్ట్ ఇయర్ 1/1/2010 తెచ్చిన నిల్వ 4,90,000. 31/12/2010 బై తరుగుదల ఖాతా 2010వ సంవత్సరంలో మనం 60,000 టన్నులను ఉత్పత్తి చేసాం. 2010వ సంవత్సరంలో మనం 60,000 టన్నులని ఉత్పత్తి చేసాం. కాబట్టి బై తరుగుదల ఖాతా అని చెప్పి 60,000 ఇంటూ 0.25 60,000 టన్ను ఉత్పత్తి చేసాం. ఒక్కొక్క టన్నుకి తరుగుదల రేటు 25 పైసలు. మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 15,000 వస్తుంది. రెండో సంవత్సరం తరుగుదల అంటే 31/12/2010 తరుగుదల మనకి ఎంత రావడం జరిగిందంటే 15,000 వచ్చింది. ఈ సంవత్సరం నిల్వ తేలిస్తే 4,90,000 డెబిట్ ఉంది. డెబిట్ కూడి క్రెడిట్ వైపు తీసుకొచ్చాం. ఈ 4,90,000 నుంచి 15,000 తీసేస్తే బై తేల్చిన నిల్వ 4,75,000 ఉంది. బై తేల్చిన నిల్వ 4,75,000 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్కి 1/1/2011 తెచ్చిన నిల్వ 4,75,000. 31/12/11 సంవత్సరం చివరన బై తరుగుదల ఈ మూడో సంవత్సరం మనం ఎన్ని టన్నులు ఉత్పత్తి చేసామంటే 2011లో 1,00,000 టన్నులను ఉత్పత్తి చేసాం. 2011లో 1,00,000 టన్నులని మనం ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. 1,00,000 టన్నులు మనం ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. కాబట్టి బై తరుగుదల ఖాతా 1,00,000 ఇంటూ 25 పైసలు దట్ ఈజ్ ఈక్వల్ టు 25,000. మూడో సంవత్సరం చివరికి తరుగుదల కింద మనకు వచ్చినటువంటి మొత్తం ఎంత అంటే 25,000. మూడో సంవత్సరం నిల్వ తేల్చాలి. డెబిట్ వైపు ఎంత ఉందంటే 4,75,000 ఉంది. ఈ 4,75,000 కూడి క్రెడిట్ వైపు మనకి తీసుకురావాలి. క్రెడిట్ వైపు తీసుకొచ్చి ఈ 4,75,000 నుంచి 25,000 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 25,000 తీసేస్తే 4,50,000 వచ్చింది. మూడో సంవత్సరం చివరి నాటికి అనగా 31/12/2011 బై తేల్చిన నిల్వ 4,50,000 వచ్చింది. నెక్స్ట్ 1/1/2012 1/1/2012 తెచ్చిన నిల్వ 4,50,000. 1/1/2012 తెచ్చిన నిల్వ 4,50,000. 31/12/2012 12, 13, 14లో ప్రతి సంవత్సరము కూడా 2 లక్షల టన్నులు ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. కాబట్టి బై తరుగుదల ఖాతా 2 లక్షలు ఇంటూ 0.25 50,000 వస్తుంది. 2 లక్షల రూపాయలు ఇంటూ టన్ను ఒక్కింటికి తరుగుదల రేటు 25 పైసలు. 2 లక్షలు ఇంటూ 25 పైసలు మనం వెచ్చించినట్లయితే 2 లక్షలు ఇంటూ 25 పైసల్ని మనం వెచ్చించినట్లయితే మనకి ఎంత రావటం అనేది జరుగుతుంది అంటే 50,000 వస్తుంది. 2 లక్షలు ఇంటూ
25 పైసలు ఇచ్చిస్తే 50,000 వస్తుంది. ఇప్పుడు ఈ 2012లో నిల్వ తేల్చాలి. డెబిట్ ఎక్కువ ఉందని 4,50,000 కూడి దీన్ని క్రెడిట్ వైపు తీసుకొచ్చాం. ఈ 4,50,000 నుంచి బై తరుగుదల ఖాతా 50,000 ఉంది. తీసేస్తే మనకి తేల్చిన నిల్వ 4 లక్షలు వచ్చింది. తీసేస్తే మనకి తేల్చిన నిల్వ ఎంత వచ్చింది? 4 లక్షలు వచ్చింది 4వ సంవత్సరం చివరి నాటికి. ఇక 5వ సంవత్సరం మొదటి నాటికి 1/1/2013. 5వ సంవత్సరం మొదటి నాటికి 1/1/2013 తెచ్చిన నిల్వ 4 లక్షలు. 1/1/2013 నాటికి తెచ్చిన నిల్వ 4 లక్షలు. 31/12/2013 బై తరుగుదల ఖాతా 2012, 2013, 2014 3 సంవత్సరాలలో కూడా సేమ్ ఉత్పత్తి ఉంది. 2 లక్షల టన్నులు ఉంది. కాబట్టి 2013లో 2 లక్షల టన్నులు ఇంటూ 25 పైసలు మళ్ళీ హెచ్చిస్తే 50,000 రూపాయలు వస్తుంది. హెచ్చిస్తే 50,000 వచ్చింది. ఇది 2013లో నిల్వ తేల్చాలి. 4 లక్షలు డెబిట్ వైపు ఉంది, దాన్ని క్రెడిట్ వైపు తీసుకొచ్చి ఈ 4 లక్షల్లోంచి ఆ సంవత్సరం తరుగుదల మనం 50,000 తీసేసినట్లయితే, ఆ సంవత్సరం తరుగుదల మనం 50,000 తీసేసినట్లయితే ఎంత వచ్చిందంటే 2013లో ఎంత 2013లో ఎంత వచ్చి 3,50,000 వచ్చింది. దానిని నెక్స్ట్ ఇయర్ 1/1/2014 1/1/2014న తెచ్చిన నిల్వ 3,50,000. మళ్ళీ 31/12/2014 12, 13, 14 సంవత్సరాలలో ప్రతి సంవత్సరము కూడా ఉత్పత్తి 2,000 టన్నులు 2 లక్షల టన్నులే ఉంది. ఉత్పత్తిలో మారదు. చూడండి 12 చివరన కానీ 2 లక్షల టన్నులకే కట్టాం. 13వ సంవత్సరం చివరన కూడా తరుగుదల 2 లక్షల టన్నులకే కట్టాం. 14వ సంవత్సరం చివరన కూడా తరుగుదల 2 లక్షల టన్నులకే కట్టాలి. ఎందుకంటే ఉత్పత్తి ఎంతంటే 2 లక్షల టన్నులు మాత్రమే మనం ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. కాబట్టి 2 లక్షల టన్నులు ఇంటూ 0.25 25 పైసలు వేసినట్లయితే తరుగుదల మనకి ఎంత వస్తుందంటే 50,000 వస్తుంది. 2 లక్షలు ఇంటూ 0.25 అంటే 50,000 వస్తుంది. ఈ లాస్ట్ ఇయర్కి తెచ్చిన నిల్వ మనకు 3,50,000 ఉంది. 3,50,000 డెబిట్ వైపు కూడితే దాన్ని క్రెడిట్ వైపు తీసుకొచ్చి 3,50,000 నుంచి 2014లో తరుగుదల 3,50,000 నుంచి 2014లో తరుగుదల ఎంత ఉందంటే 50,000 ఉంది. తరుగుదల 50,000 ఉంది. కాబట్టి ఆ తరుగుదల తీసేస్తే 2015 నాటికి ఏమవుతుంది? 1/1/2015 తెచ్చిన నిల్వ 3 లక్షలు అని చెప్పి వదిలేస్తాం. అక్కడతో ఆ లెక్క పూర్తి అయిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? జాహ్నవి క్రాంతి, హలో, సార్ అర్థమైందా? అర్థమైంది. కొంచెం గట్టిగా మాట్లాడండి. మరీ నెమ్మదిగా ఉన్నారంటే. సార్ అక్కడ అక్కడ పెట్టేసరికి మీ వాయిస్ వినపడలేదు. అర్థమైందా లెక్క? ఇక్కడ ఏంటంటే తరుగుదల ఒకటే, ఇబ్బంది ఏమి ఉండదు. తరుగుదల రేటుకి అర్థం వచ్చేస్తే ప్రతి సంవత్సరం కూడా బై తరుగుదల వేస్తాం. ఆ ఎన్ని యూనిట్లు అయితే ఉత్పత్తి చేశారో అన్ని యూనిట్లు ఇంటూ తరుగుదల రేట్ వేస్తాం, నిల్వ తేలుస్తాం. 2వ సంవత్సరానికి తెచ్చి నిల్వ వస్తుంది. 2వ సంవత్సరంలో ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేశారు ఆ ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లు ఇంటూ ఆ తరుగుదల రేట్ వేస్తాం, తరుగుదల మొత్తం వస్తుంది, నిల్వ తేలుస్తాం. థర్డ్ ఇయర్కి తెచ్చి నిల్వ వస్తుంది. ఆ తర్వాత థర్డ్ ఇయర్లో ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేశాం అంటే అని మనకు తెలిస్తే ఆ ఉత్పత్తి చేసిన యూనిట్లు ఇంటూ మన పైన లెక్కించినటువంటి తరుగుదల రేట్ వేస్తే మొత్తం తరుగుదల వస్తుంది, నిల్వ తేలుస్తాం. 4వ సంవత్సరానికి వస్తుంది. 4వ సంవత్సరంలో ఇక్కడ 2 లక్షల యూనిట్లు ఉత్పత్తి 4, 5, 6 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా ఉత్పత్తి చేసిన యూనిట్లు 2 లక్షలు ఉన్నాయి. కాబట్టి 2 లక్షలు ఇంటూ ప్రతి సంవత్సరము 25,000 వేసినట్లయితే మనకి 50,000 చొప్పున తరుగుదల అనేది రావడం జరుగుతుంది. 1/1/2012న తెచ్చినలో 4,50,000 వచ్చింది. 31/12/2012న బై తరుగుదల ఖాతా 2 లక్షలు ఇంటూ 25 పైసలు వేస్తే 50,000. ప్రతి సంవత్సరము కూడా అదే తరుగుదల 50,000. 2012లో ఉంది, 2013లో 50,000 ఉంది, 2014లో 50,000 ఉంది. ఆ తరుగుదల తీసేయగా మనం 1/1/2015 నాటికి ఎంత వచ్చిందంటే తెచ్చిన నిల్వ 3 లక్షల రూపాయలు రావడం అనేది జరుగుతుంది. 6 సంవత్సరాల వరకు ఏమన్నాడు? మనకి 6 సంవత్సరాలకు వేసిన తర్వాత 7వ సంవత్సరానికి 1/1/2015 తెచ్చిన నిల్వ 3 లక్షలు అని వేసేసి మనం ఏం చేస్తామంటే వదిలేయటం అనేది జరుగుతుంది. దాంతో ఆ తరుగుదల ఖాతా అనేది పూర్తయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ 4వ లెక్క మీరు ప్రయత్నం చేయండి. దీంతో ఆఖరిది ఈ లెక్క మీరు సాధ్యమైనంత ప్రయత్నం చేయండి. తెలియకపోతే రేపు పొద్దున మనం చూద్దాం. చూడండి 1/7/2005న ఒక గనిని 20 లక్షల రూపాయలకి సేకరించారు. దాని నుంచి 2 లక్షల టన్నుల ఖనిజం లభిస్తుందని అంచనా. వాస్తవ ఉత్పత్తి క్రింది విధంగా ఉంది. ఎంతంటే 2005 10,000 టన్నులు, 2006 40,000 టన్నులు, 2006
కాబట్టి ఈ లెక్కని మీరు సాధ్యమైనంత వరకు మీరు సాల్వ్ చేయండి, ఇంటి దగ్గర సాల్వ్ చేసినట్లయితే రేపు క్లాసులో మీకు ఏమైనా డౌట్ వచ్చినట్లయితే మరలా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఏమీ లేదు, తరుగుదల కట్టండి. మీరు తరుగుదల కడితే సరిపోతుంది. తగ్గింపు పద్ధతిలో తరుగుదల ఈజ్ ఈక్వల్ టు ఆస్తి కొన్న ఖరీదు మైనస్ తుక్కి విలువ బై అంచనా వేసినటువంటి ఉత్పత్తి పరిమాణము అనే సూత్రాన్ని ఉపయోగిస్తే మనకు తరుగుదల రేటు అనేది రావడం జరుగుతుంది. తరుగుదల రేటు మనకు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే లీజు ఖాతాను ప్రిపేర్ చేయండి. లీజు ఖాతాను తరుగుదల రేటు వచ్చిన తర్వాత మీరు లీజు ఖాతాను ప్రిపేర్ చేసినట్లయితే ఏమవుతుందంటే ప్రతి సంవత్సరము కూడా మనం ఫస్ట్ సంవత్సరం లీజు ఖాతా డెటార్టు నగదు ఖాతా మనం ఎంతకైతే కొనుగోలు చేశామో ఆ మొత్తాన్ని డెబిట్ చేస్తాం. ఆ సంవత్సరం చివరన బై తరుగుదల ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లు ఇంటూ లేదా టన్నులు ఇంటూ టన్నుకి తరుగుదల రేటు మనం వేసినట్లయితే మనకి ఏం తెలుస్తుంది, వేసినట్లయితే తరుగుదల వస్తుంది. దాన్ని నిల్వ తేల్చండి. నిల్వ తేల్చి నెక్స్ట్ ఇయర్ మొదటికి 2 తెచ్చిన నిల్వ వస్తుంది. మళ్ళీ రెండో సంవత్సరంలో ఎన్ని టన్నులు ఉత్పత్తి చేసాం, టన్నులు ఇంటూ టన్ను యొక్క ఖరీదు వేసినట్లయితే రెండో సంవత్సరానికి తరుగుదల అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని నిల్వ తేల్చండి. మూడో సంవత్సరానికి 2 తెచ్చిన నిల్వ అని చెప్పి వేసి ఈ క్రెడిట్ వైపున బై తరుగుదల ఎన్ని టన్నులు ఉత్పత్తి చేసాం, టన్నుకి ఖరీదు ఎంత వేసినట్లయితే తరుగుదల వస్తుంది. మనకి ఆ తెచ్చిన నిల్వని నిల్వ తెలిస్తే మనకి ఏమవుతుందంటే మూడో సంవత్సరం ఆఖరికి బై తేల్చిన నిల్వ అనేది ఎంతో తెలుస్తుంది. నెక్స్ట్ 4వ సంవత్సరం నాటికి 2 తెచ్చిన నిల్వ అనే దాన్ని మనం అక్కడ వేసి ఆపేస్తే మనకి లెక్క అనేది రావడం జరుగుతుంది. అది స్టూడెంట్స్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే రేపు నాకు మళ్ళీ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంతో తరుగుదల అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి కన్సైన్మెంట్ అనేటువంటి చాప్టర్ గురించి మనం అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. తరుగుదల 4 పద్ధతులు చెప్పుకున్నాం. స్థిర వాయిదాల పద్ధతి చెప్పా, తగ్గుతున్న నిల్వల పద్ధతి చెప్పా, ఆ తర్వాత వార్షిక పద్ధతి చెప్పాం. ఇవాళ ఏమో తగ్గింపు పద్ధతిని గురించి నేర్చుకోవడం అనేది జరిగింది. దాంతో తరుగుదల అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.